అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదే అన్నా క్యాంటీన్. ఈరోజు గుడివాడ మున్సిపల్ పార్క్లో ఈరోజు అన్నా క్యాంటీన్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా మంచి పథకం. పేదోడికి పట్టెడు మెతుకులు పెట్టాలనే ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు ఉన్నతమైన ఆలోచనతో ఈరోజు ఆలోచించి ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి గతంలో కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ అనేది మరి తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని మరి ఆ యొక్క పేదవాడికి అన్నం పెట్టే పథకాన్ని మరి వచ్చిన వెంటనే తక్షణమే తీసేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పథకం అనేది చాలా మంచిది. ఎందుకంటే పేదోడికి పట్టెడు మెతుకులు పెట్టడం తప్పేం లేదు. 10 రూపాయలు ఒక పూటకి 5 రూపాయలు భోజనం అంటే ఏమొస్తుందండి? 5 రూపాయలు టీయే రాదు, మంచి టీ రాదు 5 రూపాయలకి సమాజంలో, మనందరూ తెలిసిన విషయమే. కానీ 5 రూపాయలకి తిన్నంత భోజనం పెడతానంటే, పుష్టిగా భోజనం పెడతానంటే అంతకంటే ఇంకా ఆనందమైంది మరొకటి లేదు. మంచి ఆలోచన. మీరు పెట్టలేదు పెట్రోల్ మీద, ఈ అన్నా క్యాంటీన్ మీద, ఈ యొక్క పేదలకు పెట్టిన భోజనం పైన కూడా మీరు వైసీపీ నాయకులు ట్రోల్స్ చేస్తానంటే ఎంతకంటే సిగ్గుసేటు మరొకటి లేదని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎవరో ధనవంతులకో లేకపోతే ఎవరికో కార్పొరేట్ రంగాలకో కాదు, ఓన్లీ పేదోడికి మాత్రమే ఈ భోజనం అంటూ మరి పెట్టడం జరిగింది. ఏదో ఉన్నవాళ్ళకో వెళ్ళి 5 స్టార్ హోటల్లో భోజనం చేయి, తప్పేం లేదు. కానీ పేదోడి పరిస్థితి ఏంటి? రోజుకి 300-400 వచ్చినాడు ఆదాయం వచ్చిన పరిస్థితి ఏంటి? మరి బిర్యానీకి 200 రూపాయలు ఖర్చు పెట్టకుండా 5 రూపాయలు అన్నా క్యాంటీన్ భోజనం చేస్తే హ్యాపీగా భోజనం చేస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది. బిర్యానీ తింటే ఆరోగ్యం సరిపోతుంది, కానీ అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది. మన ఇంట్లో ఏ విధంగా భోజనం ఉంటుందో ఆ విధంగా భోజనం ఉంటుంది. అది పరిస్థితి. కాబట్టి దయచేసి వైసీపీ పేటీఎం బ్యాచ్ దయచేసి ట్రోల్స్ ఆపండి. అన్నా క్యాంటీన్ మీద అదేదో పెద్ద అవినీతి పథకం లాగా, లేకపోతే అది పెద్ద ఏదో దీనిలాగా చూడకండి. దయచేసి అది పేదవాడికి పట్టెడు మెతుకులు పెట్టే పథకం కాబట్టి దయచేసి ఆలోచించండి అని కూడా ఆలోచించి మరి ఈ యొక్క అన్నా క్యాంటీన్ పథకానికి మీ అందరూ కూడా సహకరించి మంచిగా మరి పేదోడికి 5 రూపాయలకి భోజనం పెట్టే విధంగా మరి అందరం కూడా కలిసికట్టుగా దీనిలోని పనిచేసి పేదోడు భోజనం పెట్టడం. అదేవిధంగా ఈరోజు సుమారుగా మరి ఈరోజు ఒకే అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. రేపు శుక్రవారం మరి కొన్ని నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మరి సుమారుగా 100 అన్నా క్యాంటీన్ని రేపు ప్రారంభించడం జరుగుతుంది. మరొక వారం రోజుల్లో మరి మిగతా మరొక 100 అన్నా క్యాంటీన్లు మరి ప్రారంభించడం జరుగుతుంది. టోటల్గా మొత్తం 200 అన్నా క్యాంటీన్ 200 అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం కూడా త్వరలో ప్రారంభిస్తారని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మంచి పథకానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం నిజంగా మనస్ఫూర్తిగా మరి ఈ 5 కోట్ల మంది ఆంధ్రుల తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి, అదే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా మంచి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.